ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇక్కడ అసలు ఇవి కాళేశ్వరం నీళ్ళే కావు అని చెప్పి ఒకసారి ఆయన మాటలు విన్న తర్వాత మీకు చెప్తా. ఇగో వినండి. ముక్తి కలిగించే బాధ్యత ఈ రోజు తీసుకున్నాం. ఒక ఆయన అంటున్నాడు అయ్యా ఇది కాళేశ్వరం నీళ్ళే కదా అని. ఆయన తాటి చెట్టు లెక్క వెరిగిండు గాని ఆవిడ తాటికాయ అంతా కూడా మోకాళ్ళలో ఆయనకు తలకాయ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ అన్నారం సుందిల్లా, అది కుప్పగూలిపోయింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు. శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయి, అతను కట్టింది కాదు. రేవంత్ రెడ్డి గారి తెలివికి నా బోవు అనమాట, ఒక టేకే బోవు అనమాట అది. మరి కాళేశ్వరం అంటే మేడిగడ్డ అన్నారా సుందిల్లా అని మరి ఏ మాస్టర్ చెప్పిండు రేవంత్ రెడ్డి గారికి? ఏ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ చెప్పిండు? ఏ ఇరిగేషన్ సలహాదారు మీ ఆదిత్యనాథ్ దాస్ అదే చెప్పిండ్రా ముఖ్యమంత్రి గారు? ఆదిత్యనాథ్ దాస్ చెప్పిండా అండి కాళేశ్వరం అంటే మేడిగడ్డ అన్నారా సుందిల్లా మూడే అని చెప్పేసి? ఇక ఈ మాట అందుకోగానే కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసి ఒక వాదాన్ని తీసుకొని పోతా ఉన్నారు. తెలియకపోతే కనీసం మీరు ఆ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారో ఏం కూర్చోబెట్టుకొని మాట్లాడి అబద్ధమైనా సరే మంచిగా అతికేటట్టు ఎట్లా చెప్పాలి అనేది కొంచెం ట్రైనింగ్ తీసుకోండి ఆ ఎక్స్పర్ట్స్ దగ్గర. ఎందుకు ఈ రకంగా బిహేవ్ చేస్తా ఉన్నారో నాకైతే అర్థమవుతలేదు. కాళేశ్వరం అంటే ఓన్లీ మేడిగడ్డ 1, 2 అన్నారం 3 సుందిల్లా, ఈ మూడేనంట. ఈ 3 మాత్రమే కాళేశ్వరం. మరి ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ప్రాణహిత చేవెళ్ళ అంటే ఓన్లీ తుమ్మిడేటి దగ్గర కట్టేటిదే ప్రాణహిత చేవెళ్ళ, నాకు కిందంగా వచ్చేది మొత్తం కాదా? ఇదేం దిక్కుమాలినటువంటి లాజిక్ అండి ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారము నేను మీకు అన్నీ చూపిస్తా, ఒక్కటి లేకుండా చూపిస్తా. ప్రతి ఒక్కటి కాళేశ్వరం అంటే ఏంటిది, దాని కథ ఏంటిది మీకు అన్నీ చూపిస్తా. మీకు ఉందో లేదో నాలెడ్జ్, కానీ నేను కొంత దీని మీద స్టడీ చేసినాం. ఇప్పుడు కాళేశ్వరం అంటే ఈడ ఉన్న బ్యారేజ్, ఈడ ఉన్న బ్యారేజ్, ఈడ ఉన్న బ్యారేజ్, ఈ 3 బ్యారేజ్లే కాళేశ్వరం అంటే రేవంత్ రెడ్డి గారి దృష్టిలో. ఈ శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఇవన్నీ కానీ కాళేశ్వరంలో భాగం కాదు అని చెప్పేసి ఆయన చెప్పదలుచుకున్నాడు. సంతోషం. మరి అలాంటప్పుడు ఇక్కడ మీరు కడదామని చెప్తున్నటువంటి ప్రాణహిత చేవెళ్ళ పథకం ఇది. ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల పథకం ఇది. ఈ ఎత్తిపోతల పథకము ఈడ మీరు స్టార్ట్ చేద్దాం అనుకోరు. ఎక్కడైతే 2 నదులు కలుస్తాయో, వెన్గంగా వాద్రా ఈడ కలుస్తాయో, ఈ కలిసిన కాడనే ఆ కుత్క కాడనే బరాజ్ కడదామనేది మీకు కాన్సెప్ట్. ఇది తుమ్మిడిహెట్టి ప్రాణహిత బ్యారేజ్ ఇది. మరి ఇది ఒక్కటే ప్రాణహిత ప్రాజెక్టా? ప్రాణహిత చేవెళ్ళ అంటే ఈనాక ఇవన్నీ కలుపుకుంటే ప్రాజెక్ట్ అవుతుందా? క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇదంతా కాళేశ్వరం కాదు అనుకుంటే మరి అప్పుడు ప్రాణహిత చేవెళ్ళ కూడా ఇది ఒక్కటే ప్రాణహిత చేవెళ్ళనా? ఇవన్నీ కాదా? ఏంది సురగపల్లి గ్రామము, మైలారం గ్రామము, ఎల్లంపల్లి, మేడారము, మోతేవాగు, మిడ్మానేరు, అనంతగిరి, ఇమాంబాద్ చెరువు, తడకపల్లి, ఇవన్నీ కావా? ఇవన్నీ ఏవి కావా? అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మీకున్నటువంటి నాలెడ్జ్ ఏంటిది కాళేశ్వరం ప్రాజెక్టు మీద, నీళ్ల మీద, ఇరిగేషన్ మీద? ఇలా మీరు బహిరంగ సభల మీదకి వచ్చేసి ఇలా మీ అజ్ఞానాన్ని ప్రదర్శించుకోవడము, అది ప్రజలు నవ్వుకుంటారండి. సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు నవ్వుకుంటారు. ప్రాజెక్ట్ అంటే ఒక కాల్వ, ఒక బరాజు, ఒక రిజర్వాయర్ మాత్రమే ప్రాజెక్టు కాదు. అది దానికి అనుసంధానంగా ఉండేది మొత్తం చివరి ఆయకట్టు దాకా కూడా మొత్తం అది ప్రాజెక్టులో భాగంగానే ఉంటుంది. మీరు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం చూసుకుంటే మరి ఇది ఒక్కటే ప్రాణహిత చేవెళ్ళ, ఈ కింద ఉన్నాయన్ని కావా? ఇక నేను ఇప్పుడు ఇంకొక లెక్క చెప్తాను మీకు. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు కదా కాళేశ్వరం కాదు అంటే, అసలు కాళేశ్వరం అంటే 3 బరాజులు అనేటువంటి భ్రమల్లో మీరుంటే ఎవరేం చేయలేరు సార్. ఇగో కంపోనెంట్స్ ఆఫ్ లిఫ్ట్ స్కీమ్. ఏ లిఫ్ట్ స్కీము? కాళేశ్వరం లిఫ్ట్ స్కీము. కాళేశ్వరం లిఫ్ట్ స్కీమ్ కింద ఉన్నటువంటివి ఏంటిది? సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ అక్రాస్ ద గోదావరి రివర్. గోదావరి రివర్ మీద ఉన్నటువంటి సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఈ 3 బరాజులు అందులో భాగం. ఇది మాత్రమే కాళేశ్వరం కాదు, అందులో భాగం. వాటర్ కన్వేయర్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ గ్రావిటీ కెనాల్ అండ్ టన్నెల్స్. గ్రావిటీ కెనాల్లు కానీ టన్నెల్ కానీ ఇవన్నీ కూడా కాళేశ్వరంలో భాగమే. ఇంకొకటి లిఫ్ట్ సిస్టమ్. లిఫ్ట్ సిస్టమ్ అంటే పంపులు కావచ్చు, సబ్స్టేషన్లు కావచ్చు,
దాని వ్యవహారం మొత్తం నడిపించేటువంటి వ్యవస్థ కావచ్చు, ఆ లిఫ్ట్ సిస్టమ్ అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. అర్థమవుతుందా మీకు? ఇంకా రిజర్వాయర్స్ ఏవైతే స్టోరేజ్ చేసుకుంటున్నామో, ఇప్పుడు ఏ రిజర్వాయర్కి అయితే మీరు నీళ్ళు ఇవ్వాలనుకుంటున్నారో, మల్లన్న సాగర్ అనేది వాస్తవానికి మీరు అన్నారు గుండెకాయ, మేడిగడ్డ గుండెకాయ అని. దట్స్ నాట్ గుండెకాయ. ఏది కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ గుండెకాయ కాదు, మేడిగడ్డ తలకాయ. ఆడ ప్రారంభం అవుతుంది గుండెకాయ మల్లన్న సాగరు. మల్లన్న సాగర్కు నీళ్ళు తెచ్చినామంటే అక్రాస్ తెలంగాణ ఎక్కడికైనా గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వచ్చు అనేది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన. దానికి తగ్గట్టుగానే అందుకే అక్కడ 50 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్ కట్టారు. 50 టీఎంసీల కెపాసిటీ తోటి అక్కడ నుంచి ఎక్కడికైనా గ్రావిటీ ద్వారా తీసుకుపోవచ్చు, హైదరాబాద్కైనా ఎక్కడికైనా అని. ఆడ గతంలో మీరు ప్రపోజల్ పెట్టినటువంటి అడిగిడి వస్తాను నేను, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ఆలోచనలో నుంచి పుట్టింది, ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి కార్యక్రమం స్టార్ట్ చేసింది. మీరేమీ తట్టడి మట్టి తవ్వలేదు, ఓ రాయి వాతలేదు. ఇప్పుడు నేను పోయి నిన్న వాతరు కదా మీరు శంకుబండ, ఆ శంకుబండ కూడా ఏమీ పాతలేదు అక్కడ తడకపల్లి దగ్గర. తడకపల్లి కెపాసిటీ ఎంత? 1.5 టీఎంసీ. 1.5 టీఎంసీ అంటే ఒక 15,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఒక చిన్న చెరువు లాంటిది. ఇప్పుడు మన ట్యాంక్ బండ్ ఉంది హైదరాబాద్లో నడిబొడ్డున, ఆ ట్యాంక్ బండ్ అంతా ఒక చెరువు అనమాట. అది ట్యాంక్ బండ్ 1 టీఎంసీ ఉంటుంది, దానికంటే ఇంకొంచెం పెద్దగా 1.5 టీఎంసీ. సో కాబట్టి అది. ఇంకోటి ఏంటి, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ సిస్టమ్, ఇది కూడా కాళేశ్వరంలో భాగం. డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ సిస్టమ్ అంటే ఏంటిది? ఒక రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా పోతాయి చిన్న చిన్న చెరువులకు కానీ, కుంటలకు కానీ, పొలాలకు కానీ. ఆ కాలువల ద్వారా పోయేది కూడా కాళేశ్వరంలో భాగమే. ఏ 3 బరాజులు మాత్రమే కాళేశ్వరం మీరు చెప్తున్నారు కదా, అది మీకు తెలియదు, మీకు ప్రాజెక్టు మీద అవగాహన లేదు అని చెప్పడానికి అదొక బెస్ట్ ఎగ్జాంపుల్. తెలియకపోవడం, తెలివి లేకపోవడం, తెలుసుకోవాలనే ఆతృత లేకపోవడం, ఆ ఆలోచన రాకపోవడం మీకు చాలా అన్యాయం ఇది. ఎందుకంటే ఈ తెలిసినటువంటి వాళ్లకు ఇట్లా అబద్ధాలు చెప్తా ఉంటే కొంత బాధ అనిపిస్తుంది. మీరు ముఖ్యమంత్రి అండి, అల్లాటప్ప గల్లీ లీడరో లేకపోతే ఇంకెవరో అయితే పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి ఇందులో అంటే ఈ 5 మెయిన్ కాంపోనెంట్స్. ఇక దాంట్లో ఇంకా మీకు చెప్తా, మీకు ఇంకా చాలా క్లియర్ చెప్తా. గ్రావిటీ కెనాల్ ఎంత ఉంది? కాళేశ్వరం అంటే 3 బరాజులే అని తెలంగాణ సమాజాన్ని మీరు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు కదా. ఇందులో ఉన్నటువంటి మొత్తం కాళేశ్వరంలో ఏమేమి ఉంటుంది అంటే ఇక్కడ చూడండి క్లియర్గా. గ్రావిటీ కెనాల్స్ 1531 కిలోమీటర్లు. గ్రావిటీ కెనాల్లు 1531 కిలోమీటర్లు, ఇదంతా కాళేశ్వరంలో భాగమే. టన్నెల్స్ 203 కిలోమీటర్లు. మీరు చెప్తున్నారు చూసావా, ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మేడారం, నంది మేడారం చెరువులకు రావాలంటే ఎట్లా వస్తాయండి? మొత్తం అండర్ గ్రౌండ్ టన్నెలే. తెలుసుకొని తెలివితోనే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎంతైనా. ఆ టన్నెల్ నుంచే వస్తాయి మొత్తం, ఆ గుట్టల కిందంగా వస్తాయి వాటర్ అంతా కూడా. అది 203 కిలోమీటర్లు. అది అయిపోయిందా? ఇక ప్రెజ్యూర్ మెయిన్స్, డెలివరీ మెయిన్స్ ఇవి వచ్చేసి 98 కిలోమీటర్లు. టోటల్ లెంత్ ఆఫ్ వాటర్ కండక్టర్ సిస్టమ్ ఇది వచ్చేసి 1832 కిలోమీటర్లు. ఇదంతా కాళేశ్వరంలో భాగమే. నెంబర్ ఆఫ్ లిఫ్ట్స్ మొత్తం 20 లిఫ్టులు ఉన్నాయి కాళేశ్వరంలో. మీరు చెప్తున్నటువంటిది అన్నారం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 లిఫ్టులే. ఆ 3 తీసేయంగా ఇంకా 17 లిఫ్టులు ఇవాళ మీరు మన ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయడానికి ప్రతి లిఫ్ట్ కాళేశ్వరంలో భాగమే. ప్రతి లిఫ్ట్ కాళేశ్వరంలో భాగమే. రేవంత్ రెడ్డి గారు తెలుసుకోండి. ఇంకా నెంబర్ ఆఫ్ రిజర్వాయర్స్ 20 రిజర్వాయర్లు ఉన్నాయి. 20 రిజర్వాయర్లు ఉన్నాయి. దాని కెపాసిటీ ఎంత? 147 టీఎంసీలు. ఏది మన కొంతమంది మాట్లాడుతారు ఆడాడ 140 టీఎంసీలు అంటే అందులో ఎల్లంపల్లి 20 వాయే, ఈ 25, 26 మెడ్ అవి కాకనే ఓన్లీ కొత్త రిజర్వాయర్లే. కొత్తగా నీళ్లు స్టోరేజ్ చేసుకున్నటువంటి కెపాసిటీ ఉన్నవే 140 టీఎంసీలు. ఏది నా ఎల్లంపల్లి కాకుండా, మిడ్ మానేరు కాకుండా, లోయర్ మానేరు కాకుండా, అప్పర్ మానేరు కాకుండా, పాత ప్రాజెక్టులు కాకుండా కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టినటువంటి
రిజర్వాయర్లే 140 టీఎంసీల కెపాసిటీ. ఇంకా టోటల్ కెపాసిటీ, టోటల్ వాటర్ బీయింగ్ లిఫ్టెడ్ ఫ్రమ్ గోదావరి రివర్ 195 టీఎంసీలు ఎత్తిపోయడం కోసం. ఓకే, వాటర్ లిఫ్టెడ్ ఫ్రమ్ ఎస్వైపి ఒక 20 టీఎంసీలు, గ్రౌండ్ వాటర్ 25 టీఎంసీ, టోటల్ వాటర్ అవైలబిలిటీ 240 టీఎంసీలు ఎక్కడ మేడిగడ్డ దగ్గర. వాటర్ ఫర్ ఇరిగేషన్ న్యూ ప్లస్ స్టెబిలైజేషన్ అంతా కలిపితే మన 169 టీఎంసీల వాటరు ఈ ఇరిగేషన్ కోసం ఇవ్వడం, డ్రింకింగ్ వాటర్ కోసం 40 టీఎంసీలు ఇవ్వడం. డ్రింకింగ్ వాటర్ అంటే ట్విన్ సిటీస్ ప్లస్ ఈ దాని ఎమ్మటున్నటువంటి ఎన్రూట్ విలేజెస్ ఉంటాయి కదా, ఆ ప్రాజెక్ట్ ఎమ్మటున్నటువంటి విలేజెస్ కోసం 40 టీఎంసీలు. ఇది రేవంత్ రెడ్డి గారు కొత్తగా ప్రారంభించేటువంటి వ్యవహారం ఏం కాదు, నిన్న ఆయన ప్రారంభించింది. ఇది గతంలో ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయే. ఇగో ట్విన్ సిటీస్ అంటే హైదరాబాదు సికింద్రాబాదు, ఈ 2 సిటీస్కి 20 టీఎంసీలు ప్లస్ ఆ ప్రాజెక్టు పొడవుతా ఉన్నటువంటి ఎన్రూట్ విలేజెస్కి 20 టీఎంసీలు తాగుతందుకు. ఇక వాటర్ సప్లై టు ఇండస్ట్రీస్ 16 టీఎంసీలు ఇండస్ట్రీలకు పంపించడం కోసం. డిజైన్డ్ పవర్ రేటింగ్ వచ్చేసి పవర్ వచ్చేసి ఎంత పవర్ వాడతారు అంటే 4627 మెగావాట్స్ పవర్ వాడతారు. డిస్ట్రిక్ట్ ఎన్ని జిల్లాల బెనిఫిట్ అవుతా ఉన్నాయి, ఎన్ని డిస్ట్రిక్ట్స్ బెనిఫిటెడ్ అవుతున్నాయి అంటే 13 జిల్లాలు. ఏది పాత న్యూ ఆయకట్టు 13 జిల్లాలలో ప్లస్ స్టెబిలైజేషను న్యూ ఆయకట్టు కలుపుకుంటే 20 జిల్లాలల్లో, అంటే విభజిత 33 జిల్లాలతో కలుపుకుంటే 13 జిల్లాలేమో కొత్త ఆయకట్టు ఈ ప్రాజెక్ట్ కింద వచ్చేది. డిస్ట్రిబ్యూట్ సిస్టమ్ పూర్తి స్థాయిలో అయిపోతే లేదు, పాత ఆయకట్టు అంటే స్టెబిలైజేషన్ ప్లస్ కొత్త ఆయకట్టు కలుపుకుంటే 20 జిల్లాలు. ఇది కదా కాళేశ్వరం అంటే. నువ్వు ఓన్లీ మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఇది మాత్రమే కాళేశ్వరం, అది కూలైపోయింది. ఎట్లా మాట్లాడతారండి ఇట్లా? ఏ రకంగా మాట్లాడతారు ఇట్లా? రిజర్వాయర్ల కెపాసిటీ 140 టీఎంసీలు, ఏళ్ళలో ఎంతెంత ఉందో చూడండి. ఇందులో ఎక్కడ కూడా పాత రిజర్వాయర్లు ఉండవు, అంటే పాత మిడ్ మానేర్ కానీ లోయర్ మానేర్ అవే ఉండవు. ఇందులో కొత్తవి ఈ కాళేశ్వరంలో భాగంగా కట్టినటువంటి ఇవే. ఇగో మీరు చెప్పారు చూస్తావా ఇప్పుడు ఈ తడకపల్లి కొమరవెల్లి మల్లన్న సాగరు గతంలో తడకపల్లి రూపంలో, ఇంకో ఇక్కడ అది కూడా చూపిస్తాం మీకు. ఇంకో ఇక్కడ ఉందా తడకపల్లి అని, ఇంకో గీడ ఈ తడకపల్లి చెరువు ఉంది కదా, ఇది జస్ట్ 1.5 టీఎంసీ. ఏది దాని కింద, అది ఏది ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ కింద. కానీ దాన్ని పెద్ద చేసి ఇప్పుడు దాన్ని మల్లన్న సాగర్ చేశారనమాట. ఇదే అది